రాజకీయాల్లో జాతికి అంకితం అనే పదానికి ఒక పవిత్రత ఉంటుంది. కానీ గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ పదానికి అర్థం మారిపోయింది. పనులు చేయకుండానే కేవలం ఫోటోల కోసం రిబ్బన్ను కత్తిరించి మమా అనిపించడం జగన్ మార్కు పాలనకు నిలువెత్తు నిదర్శనం. ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి 2024 ఏప్రిల్ నెలలో వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసేశారు. ఆ రోజు పండగ చేసుకున్న ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజలు ఇప్పుడు వాస్తవాలు చూసి అవాక్కవుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు తొలి దశ పూర్తి కావడానికే ఇంకా 3,000 కోట్లకు పైగా నిధులు అవసరమని తేలింది. ఆ 3,000 కోట్లలో 2,000 కోట్ల పనులకు 1,000 కోట్ల పునరావాసానికి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అసలు నీళ్లే రాని ప్రాజెక్టును ఏ విధంగా అంకితం చేశారో ఆ దేవుడికే ఎరుక. పునాది నుంచి పురోగతి వరకు ప్రాజెక్టు చరిత్రను గమనిస్తే 2014-2019 మధ్య చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పరుగులు పెట్టించింది. చంద్రబాబు హయాంలో అత్యంత క్లిష్టమైన టన్నెల్ 1 పనుల్లో సుమారు 13.6 కిలోమీటర్ల మేర తవ్వకాన్ని పూర్తి చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద డబుల్ షీల్డ్ టన్నెల్ బోరింగ్ మిషన్ ను వినియోగించి నల్లమల అడవుల గుండా తవ్వకాలు జరిపింది అప్పటి చంద్రబాబు ప్రభుత్వమే. ఆ 5 ఏళ్ల కాలంలో సుమారు 1,319 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రాజెక్టును ఒక కొలిక్కి తీసుకొచ్చారు. గత జగన్ ప్రభుత్వం పని పూర్తయిందని గొప్పలు చెప్పుకున్నా వాస్తవానికి 5 ఏళ్లలో పనులు నత్తనడకన సాగాయి. రెండో టన్నెల్లో మొత్తం 7 కిలోమీటర్ల లైనింగ్ చేయాల్సిండగా జగన్ పదవి నుంచి దిగిపోయే నాటికి సగం పని కూడా పూర్తి కాలేదు. రెండో టన్నెల్లో చిక్కుకున్న భారీ యంత్రాన్ని బయటకు తీయకుండానే కేవలం తవ్వకం పూర్తయిందని అబద్ధపు ప్రచారం చేశారు. వైకాపా ప్రభుత్వం 3,518 కోట్లు కేటాయించినట్లు చెప్తున్నా వాస్తవానికి ఖర్చు చేసింది కేవలం 647 కోట్లు మాత్రమే. అంటే 18% మాత్రమే. మళ్లీ చంద్రబాబు వచ్చిన వెంటనే వెలుగొండ పనులకు ఊపిరిపోశారు. రెండో టన్నెల్లో మిగిలి ఉన్న 3.6 కిలోమీటర్ల లైనింగ్ పనులను 2026 జూన్ నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం 4 క్రేన్లతో రోజుకు 12 మీటర్ల మేర పని జరుగుతోంది. ఫీడర్ కాలువలోని 500 మీటర్ల మేర ఉన్న కఠినమైన రాళ్లను తొలగించే పనులు ప్రస్తుతం ముమ్మరంగా సాగుతున్నాయి. దీనికోసం ప్రభుత్వం 456 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన 600 కోట్ల పునరావాస బిల్లుల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. దీనివల్ల 7,321 ముంపు కుటుంబాల తరలింపు వేగవంతం కానుంది. శ్రీశైలం జలాశయం నిండినప్పుడు వచ్చే వరద జలాలను 2026 జులై నాటికి వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నల్లమల సాగర్ కు తరలించేలా ప్రభుత్వం స్పష్టమైన రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. ఈ నెలలోనే చంద్రబాబు ప్రాజెక్టును సందర్శించి స్వయంగా సమీక్షించనున్నారు. 2026 జులై నాటికి వెలుగొండ జలాలను ప్రజలకు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం.